నమస్కారం. భగవంతుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో, వారి ఆశీర్వాదం మనం కోరుకునే ప్రయత్నంలో, మనం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. పూజలు, వ్రతాలు, అలానే అభిషేకాలు, అలానే దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు తిరగటం ఎన్నో చేస్తుంటాం. అయితే మన నుంచి భగవంతుడు ఏం ఆశిస్తాడు? మన నుంచి ఆయనేం కోరుకుంటాడు అనేదానికి పూర్వం నుంచి నానుడిగా ఉన్న ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను మిత్రుల కోసం. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఈ భూమండలాన్ని వీక్షిస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు వీక్షిస్తుంటారు. ఆ సందర్భంలో ఒక పర్వదినం రోజున ఒక పుణ్యక్షేత్రంలో భక్తులు మహాకిక్కిరిసి ఉంటారు. కొన్ని వేలాది మంది ఉంటారు. ఆ వేలాది మంది చూసి పార్వతీదేవి కొద్దిగా సందేహపడుతుంది. ఏ స్వామి, ఇంతమంది భక్తులు, కొన్ని వేల మంది ఉన్నారు, వీరంతా భక్తిపరులై వీరందరూ కూడా కైలాసానికి వస్తే అసలు మనకే స్థలం సరిపోతుందా అనేది చిన్న సందేహం కలుగుతుంది. అప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి పార్వతీ దేవితో పాటు పరమేశ్వరుడు కూడా భూమికి వస్తారు. వచ్చి ఒక పుణ్యక్షేత్రం దగ్గర ఉండి అక్కడ ఒక కొండ మీద గుడి ఉంటుంది. ఎత్తైన వాడి మీద గుడి ఉంటుంది. లోతైన దగ్గర ఒక నది ఉంటుంది. ఆ వచ్చిన భక్తులందరూ కూడా ఆ మెట్ల మార్గాన నదిలో స్నానం చేసి ఒక చెంబుతో ఆ నీళ్లు తీసుకొని అభిషేకం చేయడానికి ఊరబడిగా వెళ్తుంటారు. అందరూ బిజీగా ఉంటారు. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు అందరూ బిజీగా ఉంటారు. ఈ పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆ మెట్ల మార్గాన ఒక దగ్గర కూర్చుంటారు. ఒక వృద్ధ దంపతుల వేషంతో ఉంటారు. పరమేశ్వరుడు దాహం అవుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అట్లా పండుకొని ఉంటాడు. పార్వతీదేవి ఆ వచ్చేపోయే భక్తుల్ని పెద్ద ఆయనకి దాహంగా ఉంది, కొద్దిగా నీళ్ళు ఇచ్చిపోండయ్యా అని చెప్పి అడుగుతుంటుంది. అయితే వీళ్ళు అభిషేకానికి తీసుకెళ్తున్నారు కదా నీళ్లు, మళ్ళీ టైం వేస్ట్ ఎక్కడవుతుందో అని వీళ్ళు స్నానానికి వెళ్ళేవాళ్ళు స్నానానికి వెళ్తుంటారు, నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు నీళ్ళు తీసుకెళ్తుంటారు. అయితే వీళ్ళు అడిగినా కూడా వీళ్ళకి నీళ్ళు ఇవ్వటానికి టైం అయిపోతుంది, మన టైం వేస్ట్ అయిపోతుంది అనే ఒక ఆలోచనతో ఇక్కడ నీళ్లు వాళ్ళకి ఇవ్వటానికి ఎవరు ముందుకు రారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఏంది ఇట్లా ఉన్నారు ఈ భక్తులంతా అని ఆమె అనుకుంటుంది. అంతలోకి ఒక అతను వస్తాడు. వచ్చి ఆయన కూడా అడుగుతారు. పెద్ద ఆయనకి దాహంగా ఉందయ్యా, ఒక్కళ్ళు కూడా నీళ్ళు ఇవ్వలేదు, నువ్వన్నా కొద్దిగా నీళ్ళు పోయా అని చెప్పి అంటారు. అంటే అతను మీరు అసలు మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, ఈ వయసులో మీరు ఇక్కడికి రాకపోతే ఏమి, ఇక్కడ ఉండకపోతే ఏమి అని కొద్దిగా మందలిచ్చినట్లుగా అని, అయితే ఆయనకి మెట్ల మార్గాన కిందకల్లా వెళ్ళి ఆ చెంబుతో నీళ్ళు తీసుకొని వచ్చి ముందు అభిషేకానికంటే ముందు ఈ పెద్ద అయినటువంటి ఆ దాహాన్ని తీరుస్తాడు. దాహాన్ని తీర్చి వీళ్ళు సర్దుకున్న తర్వాత ఆయన మళ్ళీ నీళ్లు తీసుకొచ్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, అందరికీ కైలాస ప్రాప్తం రాదు పార్వతి, ఇదిగో ఇలాంటి వాళ్ళకే దొక్కుతుంది అవకాశం. వాళ్ళు మాధవ సేవ ఎంతో మానవ సేవ కూడా అంతే. వృద్ధులుగా ఉన్న మనల్ని వాళ్ళు పాపం అనేటువంటి ఒక భీతి అతనిలో కలిగింది. అది ముఖ్యం, భక్తిలో అది ముఖ్యం అతనికి కలిగింది. ఎంతమంది పూజలు పురస్కారాలు చేసుకున్న పాప భీతి లేనటువంటి భక్తి అది మోక్షానికి దారి తీయదు. ఇలాంటి వాళ్ళే కైలాసానికి వచ్చేదానికి కొందరే అర్హులవుతారని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు సెలవిస్తాడు. ఇది ఒక చిన్న కథ.
మిత్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నమస్తే.